నేను జ్యోతి అప్డేట్స్ చూద్దాం. తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాల నేపథ్యంలో అన్ని ప్రభుత్వ విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమార్తో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నందున రెవెన్యూ, మున్సిపల్, విద్యుత్, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండేలా చూడాలని సీఎస్కు ముఖ్యమంత్రి సూచించారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చూడాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలను తక్షణమే సహాయక శిబిరాలకు తరలించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రిజర్వాయర్ల గేట్లెత్తుతున్న దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు సీఎస్ శాంతికుమారి, డీజీపీ జితేందర్, అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు, కార్పొరేషన్, మున్సిపల్ కమిషనర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. క్షేత్రస్థాయి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అరేబియా సముద్రంలో ఏర్పడిన అస్నా తుఫాన్ ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో 2 రోజులు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున వాతావరణ శాఖ హెచ్చరికలతో అప్రమత్తమైన ప్రభుత్వం ముందస్తు చర్యలు ప్రారంభించింది. కలెక్టరేట్లలో కంట్రోల్ రూములు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఇరిగేషన్, హెల్త్ సిబ్బందికి సెలవులు రద్దు చేసింది. అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేందుకు ఎస్డీఆర్ఎఫ్ 50 మంది సిబ్బందితో 24 రెస్క్యూ బోట్లను సిద్ధం చేసింది. మరోవైపు ఎడతెరిపి లేని వర్షాలతో జనజీవనం అతలాకుతలమైంది. రాష్ట్ర వ్యాప్తంగా 3 ప్రాణాలు కోల్పోయారు. రవాణా వ్యవస్థ అతలాకుతలమైంది. మరోవైపు రాజధాని హైదరాబాద్లో ఉదయం నుంచి కురుస్తున్న వర్షాలతో జనం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మరో 3 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ సిబ్బంది ప్రజలకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టింది. భారీ వర్ష సూచన ఉన్న కారణంగా ప్రజలు అవసరమైతేనే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచించారు. మరో 2 రోజులు నగరంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. ముందస్తు చర్యగా హైదరాబాద్లోని అన్ని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించాలని నిన్న హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ప్రకటించారు. హైదరాబాద్ జిల్లా అంతటా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. విధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎవరికైనా సమస్యలు ఎదురైతే హైదరాబాద్ కలెక్టరేట్లోని కంట్రోల్ రూమ్ నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని రీజనల్ కోఆర్డినేటర్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, కంటిన్యూస్ గా తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి, ఇంకా వర్షాలు ఉన్నట్లుగా వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఈ మొత్తం నగర వ్యాప్తంగా కానివ్వండి, జిల్లాల్లో కానివ్వండి, పరిస్థితులు ఎలా ఉన్నాయి? జ్యోతి, ఏదైతే తెలంగాణ అదే తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఒక్కసారి కూడా జనజీవనం పూర్తిగా స్పందించకపోవడం జరిగింది. వర్షాలు అంటే వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి దాంతో మొత్తం కూడా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. అదే విధంగా అంటే ఎన్నడూ లేని విధంగా గతంలో దాదాపు వరంగల్ జిల్లా ఇనుగుర్తిలో 43 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవ్వడం జరిగింది. అదే విధంగా దంతాలపల్లిలో సంబంధించి మల్యాల ఈ ప్రాంతాలలో దాదాపు 33 సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదవడం జరిగింది. అంటే మొత్తానికి ఈ భారీ వర్షాల కారణంతో కూడా మహబూబాబాద్ జిల్లా తాళ్లపూసాలపల్లి వద్ద కూడా చెరువు నీరు మొత్తం ఒక్కసారిగా రైల్వే ట్రాక్ పైకి రావడంతో కూడా రైల్వే ట్రాక్ కొట్టుకపోవడం జరిగింది. ఇప్పటికే ఇది ప్రధానంగా అయితే ఏదైతే ఢిల్లీ నుంచి వచ్చే ట్రైన్లకు కూడా మొత్తం అంతరాయం కూడా ఏర్పడడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే అంటే దాదాపు ఈ యొక్క రైల్వేని కూడా అంటే గోల్కొండ కొన్ని ట్రైన్లను కూడా
మొత్తం రద్దు చేయడం జరిగింది. పూర్తిగా ఎక్కడికెక్కడ నిలిచిపోవడం జరిగింది. మొత్తానికి వర్షాలు మరో 2 రోజుల పాటు ఇలానే ఉంటాయని కూడా వాతావరణ శాఖ తెలపడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని హెల్ప్ లైన్‌లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఎవరు కూడా అవసరమైతే తప్ప బయటికి రాకూడదని కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. హైదరాబాద్‌లో కూడా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఇప్పటికే హుస్సేన్ సాగర్ సంబంధించినటువంటి నీరు కూడా ఎస్టీఎల్ పరిధి దాటి కూడా నీరు బయటికి పోవడం జరుగుతా ఉంది. తూముల ద్వారా ఇప్పటికే నాలాలు కూడా పొంగి పొర్లుతా ఉన్నాయి. ఎక్కువ ఎవరు బయటికి రావద్దు ప్రజలు, అవసరమైతే తప్ప అని కూడా చెప్పడం జరుగుతా ఉంది. ఎక్కడ చూడు అంటే అన్ని జిల్లాల వ్యాప్తంగా అంటే వికారాబాద్, అదేవిధంగా దీనికి సంబంధించి వరంగల్, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు జిల్లాలో మాత్రం భారీ వర్షాలు కురుస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ లో కూడా హయత్ నగర్ లో అత్యధికంగా 37 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవడం జరిగింది. అంటే దీనికి ఒక కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే ఆ సాయం అందితే మాత్రం ఇమీడియట్లీ తను కాల్ చేయాలని కూడా చెప్పడం జరుగుతోంది. కానీ ఎవరు కూడా అంటే ఇప్పటికే కొన్ని కార్లు వాగులో కొట్టుకుపోవడం జరిగింది. నల్గొండ ప్రాంతంలో 2 కార్లు అందులో ఒక మృతదేహం కూడా దొరకడం జరిగింది. కాబట్టి అన్ని అంటే ఈ యొక్క రాష్ట్రాల్లో ఈ తెలుగు రాష్ట్రాల్లో మరో 2 రోజుల పాటు ఇలానే వర్షాలు కొనసాగుతున్నాయని అధికారులు చెప్పడం జరుగుతా ఉంది. అయితే ఎక్కడికక్కడ అధికారులను కూడా అప్రమత్తం చేయడం జరిగింది. సహాయ సహకారాల విషయంలో పూర్తి పర్యవేక్షణ చెయ్యాలి అని చెప్పేసి ఆదేశాలు జారీ అవడం జరిగింది. అయితే ఏవైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో వాటి మీద ఎటువంటి కాన్సన్ట్రేషన్ చేశారు? అంటే ఇప్పుడు జిహెచ్ఎంసీ కమిషనర్ అమరపాలి మన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ కూడా 24 గంటలు అందుబాటులో ఉండాలని కూడా చెప్పడం జరిగింది. అంటే సిటీలో దాదాపు 141 వాటర్ లాగింగ్ పాయింట్ల వద్ద కూడా స్టాటిక్స్ మొత్తం కూడా ఎప్పటికప్పుడు కూడా తొలగిస్తున్నారు. అంటే ఎక్కడ కూడా నీరుతో ఉండకుండా ఇప్పటికే రోడ్లపై కూడా భారీగా చేరడం జరిగింది. లోతట్టు ప్రాంతాలను కూడా మొత్తం జలమయం అవడం జరిగింది. ప్రజలు అంటే ఇప్పుడు వరంగల్ ప్రాంతంలో కూడా చాలా చోట్ల కూడా వర్షాలు భారీగా కొట్టడంతో కూడా ఇళ్లలోకి నీరు రావడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పుడు ములుగు జిల్లాకు సంబంధించినటువంటి కూడా కుండపోత వర్షాలు కుడతా ఉన్నాయి. అంటే ఇంతటి వర్షాలు కూడా ఇప్పుడు అదేవిధంగా కోదాడ కావచ్చు, నల్గొండ, ఖమ్మం ఇలా చాలా చోట్ల కూడా భారీ వర్షాలు పడుతున్నాయి. అధికారులు మాత్రం ఇప్పటికే అలర్ట్ అయ్యారు. మా రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు అన్ని జిల్లాలలో కూడా కలెక్టర్లు అందరికీ కూడా ఏర్పాటు చేయడం, పోలీసు కావచ్చు, రెవెన్యూ సహాయక చర్యలు కూడా ముమ్మరం చేశారు. లోతట్టు ప్రాంత ప్రజలను కూడా టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ఏర్పాటు చేసి వారందరినీ కూడా సహాయ శిబిరాలకు కూడా తరలించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ ఈ మొత్తానికి ఈ యొక్క వర్షాల వల్ల మాత్రం మొత్తం జనజీవనం పూర్తిగా స్పందించిపోయింది. జ్యోతి. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్. నిర్మల్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు కడెం ప్రాజెక్టుకు వరద ఉధృతి పోటెత్తుతోంది. 10 గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. ప్రస్తుతం ఇన్ఫ్లో 61,001 క్యూసెక్కులుగా, అవుట్ఫ్లో 79,573 క్యూసెక్కులుగా ఉంది. కడెం ప్రాజెక్టుకు పూర్తిస్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా 7.603 టీఎంసీలు, ప్రస్తుత నీటి మట్టం 695.225 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు వరద ఉధృతిని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నామని కడెం ప్రాజెక్టు అధికారులు తెలిపారు. రాత్రి నుండి మనకు కడెం ఎగువల ప్రాంతంలో మనకు ఇన్ఫ్లో హెవీగా పడ్డదండి. ఇన్ఫ్లో వచ్చేసి మనకు ఇప్పుడు 6 గంటలకు 60 ఉంది, అవుట్ఫ్లో 70 ఇచ్చినాము. ఈ కడెం డ్యామ్కి టోటల్ 18 గేట్లు, ఇప్పుడైతే 10 గేట్ల ద్వారా 74 క్యూసెక్లను
మేము దిగువకు పంపిస్తున్నాము. ఇప్పుడు ప్రజెంట్ కెపాసిటీ వచ్చేసి లెవెల్ వచ్చేసి 695.225 ఉంది. టీఎంసీ వచ్చేసి 6.4 టీఎంసీ వాటర్ ఉంది. మనకు మన డ్యామ్ కెపాసిటీ వచ్చేసి టోటల్ కెపాసిటీ స్టోరేజ్ కెపాసిటీ వచ్చేసి మనకు 700 ఫీట్ ఉంది. కెపాసిటీ వచ్చేసి 7.6 టీఎంసీ ఉంది. మనం ఇప్పుడైతే ఎటువంటి ఇబ్బంది లేదు. అన్ని గేట్లు ఆపరేట్ చేసి ఇంకా పెరిగినా కూడా దిగువకు మేము నీళ్లను వంట గేట్ల ద్వారా విడుదల చేస్తాం. భారీ వర్షాలకు వాగులు పొంగి పొర్లుతున్నాయి. పల్నాడు జిల్లా మాచర్ల మండలంలోని పర్యాటక ప్రాంతమైన ఎత్తిపోతలకు వరద ప్రవాహం భారీగా పెరిగింది. భారీ వర్షాలతో ఎత్తిపోతలకు జలకళ సంతరించుకుంది. వాగులు, అటవీ మార్గాల ద్వారా వరద నీరు ఎత్తిపోతలకు భారీగా చేరుకుంటోంది. ఎత్తిపోతల 70 అడుగుల ఎత్తు నుంచి నీరు కిందకు ప్రవహిస్తూ పర్యాటకులను ఆకర్షిస్తోంది.